ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రాత్రికాల సమయంలో దేవుని ఆలోచనలు కొన్ని మాటలుగా మనం జీవ గ్రంథంలో నుండి పరిశీలిస్తామండి. మరొకసారి చేయవచ్చిన అందరికీ హృదయపూర్వక 2 వందనాలు. గ్రంథంలో నుండి విశ్వాసి యొక్క నిత్యమైన ఆశీర్వాదములు మనము కొన్నిగా మనం పరిశీలిద్దామండి. విశ్వాసి యొక్క నిత్యమైన ఆశీర్వాదములు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటి కాకుండా నిత్యం మనతో ఉండే ఆశీర్వాదములు కొన్ని మాటలు మనం పరిశీలిద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందామండి. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ చదువుకున్న లేఖనము ప్రియమైన దేవుని వారలారా, నిత్య జీవము మనకు క్రీస్తు ద్వారానే కలుగుతుంది. క్రీస్తు లేకుంటే మనకు నిత్య జీవము లేదు. ఆయన మరణం లేకుంటే మనకు పునరుత్థానము లేదు. ఆయన మరణమై తిరిగి లేచినందున, ఆయన పునరుత్థానమైనందున మనకు కూడా పునరుత్థానం. ఆయన లేచినందున మనము కూడా లేస్తాం. ప్రతిదీ క్రీస్తు మనకు మాదిరి పెట్టి వెళ్ళరు. కనుక ఈ నిత్య జీవము మనకు విశ్వాసకు ఉన్నటువంటి ఆలోచన నిత్యమైన ఆశీర్వాదం. అది ఆయనను నమ్మిన, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ గురి కలిగి ఉంటారు, ఈ ఆలోచన కలిగి ఉంటారు. ఈ యొక్క బహుమానమే కావచ్చు, దేవుని దీవెన ఆశీర్వాదమే కావచ్చు, ఇది పొందుకొని ఉంటారు విశ్వాసి. కనుక అందుకే ఇక్కడ చెప్తున్నాడు, విశ్వసించు ప్రతివాడు, విశ్వాసముంచు ప్రతివాడు, అది నమ్మేడి ప్రతివాడు. ఏది యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఆ యొక్క తండ్రి దేవుడు ఎంతో ప్రేమించి తన ముద్దు కుమారుని ఈ లోక ప్రజలందరినీ రక్షించుకున్నట్టుకు తనలోని అంశ అయినటువంటి, తనలోని భాగమైనటువంటి సొంత కుమారుణ్ణి పరిశుద్ధ రక్తము కార్చుటకు, చనిపోవుటకు, భూమి మీద ప్రతి మనిషి పాపము ఆయన మీద వేసేసాడు, ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఆయన రిసీవ్ తీసుకున్నాడు. మన పాప భారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నా మీద వెయ్యి, నాకు వెయ్యి శిక్ష. నా పిల్లలు ఆ శిక్షలో ఉండకూడదు, ఆ శిక్ష నా పిల్లలకు పడకూడదు, నాకు వెయ్యి, నేను అనుభవిస్తాను. లోక పాప భారం అంతా నేను అనుభవిస్తా అని ప్రభువు ఆ శిక్ష తాను తీసుకొని మనకు ఏమి ఊటకు, మరి నిత్య జీవము అనగా నిత్యమైన ఆశీర్వాదంగా నిత్య జీవం ఇవ్వటకు ఆయన మనుష్య కుమారుడు ఎత్తబడినాడు. ఆయన మరణమవుతూ వచ్చి లేచినాడు. ఆయన మరణమవుతూ లేచినందున మనకు నిత్య జీవము కలిగి ఉన్నది. అది నిత్యమైన జీవము ఆయనతో కూడా ఉంటుంది. కనుక అది నిత్యము ఉండే ఆశీర్వాదము, దీవెన, బహుమానము. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలాగా, అలాగే చూడండి, ఇంకా కొన్ని మాటలు మనము చూస్తాము. క్రీస్తులో మనము ఎంత ధన్యులమంటే చాలా ధన్యులం. క్రీస్తులోనే ధన్యత. నిజమైన విశ్వాసులు గమనించగలం. ప్రియమైన దేవుని వారలా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఒక మాట మనం పరిశీలిద్దామండి. 13వ అధ్యాయము చివరి అధ్యాయము 13:20 వచనం మనం చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఎవడు ఈయనంటే సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తున్నాడంటే నిత్యమైన నిబంధన మేరకు, అలాంటి సంబంధం మేరకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త.
యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు ఆ దేవుడు ఆయన నిత్యమైన నిబంధన ఆయన చేయిస్తూ వచ్చినాడు. ఆయన చేసిన ఆ నిబంధన వల్ల, ఆ నిత్యమైన ఆ కట్టడ వల్ల మనకు కృప దొరికింది. ఏంది కృప? మనం ఏదైతే పొందలేమో అది దేవుని ద్వారా పొందుకోవడం. మనం మన మన జీవితం అంతా, మనుషుల జీవితం అంతా జీవితమంతా ఎత్తుకులాడినా, జీవితమంతా ఏం సంపాదించినా దొరకనటువంటిది ఆ కృప. అంటే ఆ దేవుని నిత్యరాజ్యం పొందుకోవడం దేవుని కృప ద్వారా, ఆయన ముద్దు కుమారుని ద్వారా మనకు కలుగుతూ వచ్చింది అని ఈ లేఖనంలో మనము చూస్తాం. ఆయన రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త దేవుడు గొప్పవాడు కనుక ఆయన మరణమౌటకు వచ్చినాడు. మన పాప భారమంతా ఆయన తీసుకొని మరణమైనాడు. ప్రియమైన దేవుని ప్రజల, అదే ప్రియులకు రాస్తూ 5వ అధ్యాయము 9వ వచనము కూడా మనము మరొక మాట గమనించగలము. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడినాడు. ఎవరు మెల్కీసెదెకంట? దేవుని చేత పిలువబడినటువంటి నిత్య రక్షణలోకి పిలువబడినటువంటి వాడుగా మనం ఈ లేఖన భాగంలో చూస్తాం. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, దేవుని చేత పిలువబడినటువంటి వారు అందరము కూడా ఆ నిత్య రక్షణతో మనము ఏమవుతుందంటే, ఆ నిత్య రక్షణతో మనము రక్షింపబడుతూ ఉన్నాం. ఆ నిత్య రక్షణతో రక్షింపబడ్డాము. ఆ పరలోక రాజ్యంలో నిత్య సంతోషము, నిత్య సమాధానము, నిత్య నీతి, నిత్య ధర్మము ఇవంతా కూడా ఆ రాజ్యంలో, మన తండ్రి రాజ్యంలో ఉంది కనుక ఆ తండ్రి పిలుపు చేత మనము పిలువబడిన వారముగా నిత్య రక్షణలో మనం ఉన్నాము. ఇది ఆశీర్వాదము, దీవెన, విశ్వాసికి నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన దీవెన, నిత్యమైన ఆయన కట్టడలో మనకు కృప దొరికి మనము రక్షింపబడినాము అనేది మనము ఈ యొక్క లేఖనాలతో మనం పరిశీలిస్తున్నాము. అలాగే చూడండి, మరొక మాట అదే గ్రంథంలో నుండి హెబ్రీ 9:12 మనం ఒక మాట చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, 12 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఈ మేకల యొక్కయు ఈ పొట్టేళ్ల యొక్కయు రక్తముతో మనిషి పాపము పోదు. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో, ఏ దిక్కు లేని కాలంలో, అలాగే ధర్మశాస్త్రము లేని కాలంలో, అప్పుడు ఏదో పాప పరిహార బలి, ఏదో ఒక పశువును, ఒక కోడిని ఇట బలి ఇచ్చి వాళ్ళు పాప పరిహారార్థ బలిగా ఇంకా పాపం పోయిందని ఇచ్చేవారు. కానీ అది యేసుక్రీస్తు ప్రభువారు దాని నుండి మనకు విమోచనం ఇచ్చినాడు, దాని నుండి మనకు వెసులుబాటు ఇచ్చినాడు, దాని నుండి మనకు ఇంకా ప్రేమించి ఏం చేసినాడంటే, దానివల్ల మీరు చేసిన పాపం అయితే పోదు, మీరు చేసిన పాపం పోవాలంటే మనిషిలో నుండే మనిషే ఆ పాపము అనుభవించాలి. మీ యొక్క పాప శాపము ఒక మనిషి అనుభవించాలి. ఆ మనిషి ఎలాగ ఉండాలంటే, నువ్వు నేను ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరితో కాదది. ఎందుకు కాదంటే, మనిషి పుట్టుకతోనే భక్తుడు అన్నట్టు నేను తల్లి గర్భంలోనే పాపిని అని చెప్పినాడు. దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ఏం చెప్పినాడు? భక్తుడు తల్లి గర్భంలోనే నేను పాపిని అన్నాడు. పాపి ద్వారా ఒక పాపి రక్షింపబడలేదు, ఒక పాపి ద్వారా ఒక పాపి రక్షింపబడలేదు ఇప్పటికీ. కనుక దేవుడు ఆలోచన చేసి ఒక మనిషిలోనే ఒక పరిశుద్ధుడు కావాలి, మనిషిలోనే ఒక నీతిమంతుడు కావాలి,
మనిషిలోనే ఒక నీతి గల ప్రవక్త కావాలి, మనిషిలోనే ఒక నీతి కలిగినటువంటి సువార్థికుడు కావాలి అని తన ముద్దు కుమారుని యేసయ్యను భూమి మీదికి అడుగు పెట్టించినాడు. కనుక తన స్వరక్తముతో, అప్పుడు ఆ పరిశుద్ధ స్వరక్తముతో మనకు పరలోకములో పరిశుద్ధుని పట్టణంలో మనకు ప్రవేశం దొరికింది క్రీస్తు ద్వారా. అందుకే క్రీస్తులో మనల్ని ఎన్నుకుంటూ వచ్చినాడు దేవుడు. ఎప్పుడంటే భూమి పుట్టక, భూమికి పునాది రాయి పడకమునికే మనము ఆ క్రీస్తులో ఎన్నుకున్నాడు. కనుక అట్టి ఆలోచన, అట్టి ప్రణాళికలో దేవుడు ఉన్నాడు. కనుక ఆ నిర్ణయం ప్రభు తీసుకున్నాడు, తండ్రి దేవుడు. కనుక ఆయన రక్తంతోనే మనకు పరిశుద్ధుడు కావాలి. అది మనుషుల్లో మనం లేవు. కనుక దైవ కుమారుడే మనిషిగా పుట్టి ఆయన పాపం లేనప్పటికీ మన పాపం అంతా ఆయన మీద వేసుకొని మనకు నిత్య జీవం ఇచ్చినాడు, పాపం తీసివేసినాడు, రక్షణ ఇచ్చినాడు, ప్రొటెక్షన్ ఇచ్చినాడు, మనకు పాతాళము తప్పించబడేలా చేసినాడు, మనము పవిత్రులుగా చేస్తున్నాడు, నీతిమంతులుగా చేస్తున్నాడు, మన ఆలోచన విధానాలను మార్చి వేస్తున్నాడు. ఒకప్పటి జీవితం మనం ప్రతి ఒక్కరు పాపులము. క్రీస్తుతో కడవబడిన తర్వాత ఆ పాపపు స్వభావం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకే వచ్చి తప్పు చేసినప్పుడల్లా గద్దిస్తూ, అనగా మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షి మనం బైబిల్ భాషలో పరిశుద్ధాత్మ దేవుడుగా మనం పిలుస్తాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీవు తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, మళ్ళీ తన వాక్యం తీసుకొని బుద్ధి చెప్తాడు. ఇది ఈ మాట ఉన్నది ఏంది ఇక్కడ? నువ్వు చేసే పని ఏంది? నువ్వు మహా పవిత్రత కలిగిన దేవుని రక్తంతో కడగబడిన నా సొత్తు కనుక నువ్వు చేసే పని ఏందని మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటామో, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము, అప్పుడు ఆయన మన హృదయంలోకి వచ్చి మనము పొరపాటు చేసినప్పుడు గద్దిస్తాడు, తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు. ఏదో రకంగా మనము బుద్ధి జ్ఞానం కలుగుటకు మనకు దేవుడు ఆయన బుద్ధి కలిగినటువంటి వాక్యం ద్వారా, జ్ఞానం కలిగినటువంటి వాక్యం ద్వారా మనల్ని కట్టుతాడు. ప్రియమైన దేవుని ద్వారా మనల్ని కట్టి నిలబెట్టి స్థిరపరుస్తాడు. అంత కృప కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయన రక్తం ద్వారానే మనము ఆ పరిశుద్ధ పట్టణంలో నిత్యమైన ఆశీర్వాదము ఆ పట్టణంలోకి మనల్ని చేరుస్తూ ఉన్నారు. నిత్యమైన ఆశీర్వాదం అది. ఈ లోకంలో ఆశీర్వాదము నిత్యము కాదు ప్రియమైన సోదరి సహోదరుడా. ఈ లోకంలో ఏదో ఉద్యోగం ఇస్తున్నాడా, అది నిత్యమైంది కాదు. ఏది ఇచ్చినా నిత్యమైంది కాదు. ఆస్తి పాస్తులు భూములు ఏదైనా అది నిత్యమైందా? ఒకనొక సమయం అంతా లయమైపోతుంది. మనిషితో సహా భూమితో సహా ఈ లోకమంతా కూడా లయమైపోతుంది. నాశనం చేస్తాను, కాల్చివేస్తాను అని ప్రభువు చెప్పినాడు. కనుక ఈ భూమి మీద ఏది ఇచ్చినా ప్రభువు అది నిత్యమైనది కాదు, అది సత్యమైనది కాదు అనేది మనిషి గుర్తించాలి. అప్పుడుదా మనము ప్రభు పిల్లలు దేవుని శక్తిని కనుగొంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే, అయ్యో ఎంత బ్రతికినా ఒకనొక దినము విడిచిపెట్టి వెళ్ళాలి. మన కూడబెట్టింది పిల్లలు తీసుకుంటారు. ఏం సంపాదించినా ఏమంటాము, పోషక పుల్ల కూడా తీసుకోలేము, పొరక పుల్ల తీసుకొని పోలేము, ఏం తీసుకోలేము. చిన్న ముక్కు పడకుండా తీసేస్తారు. 200 300 వచ్చినా అది ఆ సన్నపిల్లలకు పనికొస్తుంది ఆయన తీసేస్తున్నారు. చూస్తున్నాం గుంతల దగ్గర చనిపోయిన గుంతలో వేసినప్పుడు చిన్న బంగారు ముక్కు పడుకుంటే భూమిలో ఎందుకు పోవాలి? ఆమె చనిపోయింది, ఆమె బిడ్డ పనికొస్తుంది, ఆమె బిడ్డ ఒక 4 రోజులు తిండి తింటుంది అనేది ఊరికే భూమిలోకి పోనీయరు, తీసేస్తారు. నేను ఎంతోమందిని చూసిన. కనుక ఇలాగా మనం ఏం తీసుకోలేదు. సరే దానికి ఆమెకు పెట్టినా కూడా ఆమెకు పనికిరాదు, ఏం తీసుకోలేడు. మరి ఒక కొత్త శరీరం దేవుడు ఇస్తాడు. ఆ కొత్త శరీరానికి తీర్పు ఇస్తాడు. ఈ భూమి మీద నీవు నేను అందరం చేసినటువంటి వారి వారి పాపాలను బట్టి, వారి వారి మంచి క్రియలను బట్టి దేవుడు తీర్పిస్తాడు. అప్పుడు ఆ శరీరం కాదు, మహిమ శరీరంతో మనము దేవుని దగ్గర తీర్పు పొందుకొని అదే మహిమ శరీరంతో ప్రభు దగ్గరికి వెళ్తాము. అదే మహిమ శరీరంతో నిత్య నరకాగ్నిలో కాలాలి. ఆ శరీరము మహిమ శరీరము, పాతాళంలో కాలేటువంటి శరీరం కూడా మహిమ శరీరమే, కానీ నిత్యము నొప్పి ఉంటుంది. చనిపోదు ఆత్మ చావదు,
అగ్ని ఆరదు, పురుగు సావదంట. కనుక దేవుని ప్రణాళిక చాలా శక్తి గలదిగా, బలమైనదిగా, ఆయన ఆలోచన, ఆయన మహాజ్ఞాని, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు మన తండ్రి చేస్తూ, కుమారుని ద్వారా చేయిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా స్థిరపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒక మాట మనం చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్య నిబంధన నివాసము పరలోకమందు మనకున్నది. ఇది ఈ గుడారం కాదు, ఇది ఇక్కడ ఏమవుతుంది, చనిపోయిన 4 రోజులకి శరీరం కనపడదు. పరలోక సంబంధమైంది అయితే అది చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మన గుడారం అనే ఈ దేహము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నది. దేవుడు కడతాడు. ఏంది? ఈ శరీరాన్ని మహిమ శరీరంగా కడతాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ శరీరంతోనే లేచినాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి మరియా ముట్టుకొనవద్దమ్మా, నన్ను ముట్టుకొనవద్దు, నాది ఇంతకు ముందులాగా మామూలు శరీరం కాదు, లేచిన తర్వాత నా శరీరము మహిమ శరీరం, నేను ముందు వెళ్ళి తండ్రికి కనపడి వస్తా, అంతవరకు నన్ను ముట్టుకొనవద్దు. ఎందుకంటే ఈ శరీరము మళ్ళీ ఈ లోక పాపంతో చేయి తగిలి మళ్ళీ భ్రష్టుపట్టిన శరీరం కాకూడదు. ఇది ఆత్మీయమైన దేవుడిచ్చినటువంటి మహిమ శరీరం. కనుక నేను తండ్రికి కనపడొచ్చాను, మళ్ళీ ముట్టుకొనవచ్చును ఏం కాదని. మొట్టమొదటిగా చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 3 దినాల తర్వాత లేచిన తర్వాత ఆమెకు కనపచ్చి ఇంకా చెప్పి నన్ను ముట్టుకొనకూడదని చెప్పిన తర్వాత వెంటనే తండ్రితో ఆ సంతోషాన్ని పంచుకొని, ఏ సంతోషం అది? తండ్రి, మీరు ఇచ్చిన మాట నేను ఆహారంగా భూమి మీద, మీ మాటిన ఆహారంగా మీరు ఇచ్చిన యథార్థవంతమైన హృదయమును తండ్రి, యథార్థవంతంగా వారి పాపము శాపము నేను తీసుకొని నీ కుమారుని కనుక తిరిగి లేచి మొట్టమొదటిగా నిన్నే చూడాలనిపించింది ప్రభువా, నీతో మాట్లాడాలనిపించింది ప్రభువా. అందుకే నా శరీరాన్ని కూడా అక్కడ ఆమెను ముట్టనీయకుండా నీ దగ్గరకు వచ్చాను. నేను ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళి నా పిల్లలకు ఒక 40 దినాలుండి వారు ఎలా బ్రతకకూడదో ఎలా బ్రతకాలో ఇంకా తెలియపరిచి వారికి నమ్మకము కుదిరించి విశ్వాసం పట్ల మరింత జ్ఞానము ఇచ్చుటకు నేను మళ్ళీ వస్తాను. 40 దినాలు వారితో ఉండి వారికి చెప్పి నేను వస్తాను. మళ్ళీ తర్వాత నేను వచ్చిన తక్షణమే మన పరిశుద్ధాత్మ దేవుని వారి హృదయంలోనే పెట్టేస్తామని ఇట్లా గొప్పగా తండ్రి అంతా చెప్పుకొని వచ్చినాడు. ఇదంతా బైబిల్లో చాలా మర్మంగా వ్రాయబడినది. అది అందరికీ అర్థం కాదు. చదివిన ప్రతివాడు, బైబిల్ చదివిన ప్రతి వానికి పూర్తిగా అర్థం. అసలు ఎన్ని మాటలు చదివినా ఒక కొత్త కోణంలో అర్థమయ్యే గ్రంథం ఈ యొక్క బైబిల్ గ్రంథం. అంటే ఈ వాక్యము ఈ యొక్క కోణంలోనే ఇది కరెక్ట్ అనే దానికి లేదు. ఈ వాక్యము చాలా విధాల కోణాల్లో ఆలోచన చేస్తే ప్రతి కోణంలో సరి అయ్యే విధంగా దేవుడు వ్రాయించినాడు. అట్టి శక్తి కలిగిన నమ్మకమైన వాక్యము ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఈ గుడారం అనేది ఇప్పుడున్నటువంటి ఈ శరీరము శిథిలమైపోవచ్చు. దేవుడిచ్చే ఆ గుడారము శిథిలము కాదది, అది నిత్యమైన ఆశీర్వాదము. ఇప్పుడున్నటువంటి శరీరము నిత్యమైన ఆశీర్వాదం కాదు. తండ్రి చేత లేక కుమారుని చేత పరిశుద్ధాత్మ దేవుని చేత చనిపోయి మళ్ళీ తిరిగి లేపుతాడు కదా. రెండవ రాకడకు వచ్చినప్పుడు చనిపోయి లేచేది మొట్టమొదటిగా ఆ మృతులనే అప్పుడు లేపుతాడు. అప్పుడు నిత్యమైనదిగా అలాంటి శరీరాన్ని ఇచ్చి మనము మధ్యాకాశంలో మళ్ళీ అప్పుడు జీవంలో ఉన్న వారిని అందరిని పిలుచుకొని 7 ఏళ్ళు పరిపాలన చేసి ఆ పెళ్లి విందు పెట్టి
వెయ్యేళ్ళు పరిపాలన చేసి ఇంకా అద్భుతంగా మనల్ని మలిచి చెక్కి, ఇదిగో నా తండ్రి, ఇదిగో నా భార్య అనే సంఘము, ఇదిగో నా కుమారులనే నీ పిల్లలు, ఇదిగో ఈ యొక్క సంఘాన్ని కట్టాను, సత్యములో ప్రతిష్ఠించాను, సత్యం కోసం బ్రతుకుతారు, సత్యం కోసం హతసాక్షులు అవుతారు. నువ్వు ఎంత పరీక్షించినా, ఎంత అగ్నిలో వేసినా కాలనటువంటి నా పిల్లలు చూడండి అని శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో దూకినట్టుగా వారి ఆ అగ్ని కాల్చలేకపోయింది. అలాంటి ఆత్మలుగా మనము దేవుడు తయారు చేసి ఈ 7 ఏళ్ళ పరిపాలన, 1000 ఏళ్ళ పరిపాలన ఇంకా అద్భుతంగా చేసి తండ్రికి అప్పచెప్తాడు. అప్పుడు తండ్రి కళ్ళల్లో ఉన్నటువంటి సంతోషము కుమారుని ద్వారా దేవుడు సంతోషపడతాడు. కుమారుని ద్వారా ఈ యొక్క నిత్య నూతన కట్టడ స్థిరత్వంను దేవుడు అక్కడ ఆయన ద్వారా సంతోషపడతాడు తండ్రి. ఎందుకంటే అలాంటి సంఘాన్ని అప్పచెప్పుతున్నందుకు, అలాంటి కరెక్ట్ అయిన సత్యమైన సంఘాన్ని అప్పచెప్పుకున్నందుకు తండ్రి సంతోషంలో ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి మరి ఒక 2 మాటలు చూసుకొని ముగించుకుందాము, సమయం ఎక్కువైంది కనుక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మనమును పిలిచినటువంటి దేవుడు, సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము శ్రమ పడితే దేవుడంట శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. పూర్ణులుగా సత్యములో పూర్ణులుగా స్థిరపరిస్తే తత్వాన్ని మనలో పెంపొందిస్తాడంట ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపం చేయలేదు, నేరం చేయలేదు, అయినప్పటికీ ఆయనకు శ్రమలు, ఆయనకు ఎన్ని శ్రమలు పెడితే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన మహిమ శరీరంతో వచ్చినవాడు కాదు. అప్పుడు మనలాంటి శరీరంతో వచ్చి ఈ పాప శాప భారమంతా ఆయన మోసినాడు కనుక, ఆయన ఇంత శ్రమ పడినాడు కనుక, మనిషి కోసం ఇంత ప్రాణమించేలా ఆయన కల్వరిశిలలో చనిపోయినాడు కనుక, అందుకు ఆయనకు ఏ అధికారం ఇచ్చినాడో, పాపం తీసివేసే అధికారము, సర్వలోకంలో ఆయనే కలుగజేసే అధికారము తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. చూడండి, చివరి మాటగా మనం ముగించుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:15 కూడా మాట మనం చూస్తాం ప్రియమైన దేవుని వారలుగా. 9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధమును బట్టి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన సాక్ష్యములకు గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయన. ఈ రకంగా ఆయన చనిపోవటం ద్వారా నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక, వాగ్దానం చేసిన దేవుడు తన కుమారుని ఇచ్చి ఆ వాగ్దానం చేసిన రాజ్యంలోనికి మనము చేరుస్తున్నటువంటి కుమారుడు చాలా గొప్పవాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక నిత్య స్వాస్థ్యమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యముకు మనము నియమించబడినటువంటి వారిగా 2వ అధ్యాయము 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును నిత్యమైన విశ్రాంతి మనకు పరలోక రాజ్యములో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనము పొందుతూ ఉన్నాము. ఆ కృప చేత మనము ప్రేమించిన ద్వారా ఆయన ఇచ్చినటువంటి కృప అనే వరము పొందుట ద్వారా నిత్యమైన ఆదరణయు, నిత్యము ఉండే ఆదరణ, శుభ నిరీక్షణ, మంచి నిరీక్షణ కలిగిన ప్రాంతంలోకి మనము వారసులుగా చేసిన మన ప్రభువు గొప్పవాడు.
తండ్రి గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. ముగ్గురు వ్యక్తులుగా కనపడినప్పటికీ ఏకైక పరిశుద్ధ దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు కుమారునికి తండ్రి అని కూడా ఆయన పిలువబడుతూ వచ్చినారు కనుక అందుకే వాళ్ళు నేను తండ్రిని చూస్తామన్న ప్రతి సూరి క్రీస్తు ప్రభు అనేవారు. నాలో తండ్రి కనపడ్డా, తండ్రి లక్షణాలు నాలో లేవా, తండ్రి ఆలోచన విధానం నాలో కనపడవా, తండ్రి నేను ఒకటి కాదా, తండ్రి నాతో ఎప్పుడు ఉన్నవాడు కాదా, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదే, నేను ఒక్కనేని ఎప్పుడు ఫీల్ అవ్వలేదే, ఎప్పుడు తండ్రి నాతో ఉన్నాడు. అదో ఒక కలువరి శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఆడ ఒక మహా గొప్ప బలి యజ్ఞం జరిగింది. ఆ మహా గొప్ప బలి యజ్ఞంలో ఒక్కసారి తండ్రి దేవుడు చేయి వదలటం మనం చూస్తాం. ఎందు నిమిత్తము ఏమి కోసం అంటే మొన్నతో కూడా మనము మన రాత్రి కూడా మాట్లాడుకున్నాము. ఎందు నిమిత్తము ఆ కలువరి శిలువలో ఆ యొక్క శిలువ మహాయజ్ఞంలో ఆ తండ్రి కుమారుని చేయి ఎందుకు వదిలినాడంటే అప్పుడు కూడా ఆ కుమారుని మీద పాపము శాపము, ఈ ప్రపంచంలో ప్రతి మానవాళి పాప శాపము ఆయన మీద మోపబడినది కనుక అప్పుడు తండ్రి చేతులు వదిలినాడు. పాపముతో నిండుకున్న యేసయ్య అయిపోయినాడు, చనిపోయాడు. తిరిగి దేవుని కుమారుడు కనుక లేచిన తరువాత ఆయన సంతోషపడ్డాడు. అందుకే ఆయనను నాలుగుగా కొట్టుట నాకు ఇష్టము అన్నాడు. తండ్రి ఏమన్నాడు? నాలుగుగా కొడితే నాకు ఇష్టము, నా కుమారుని విరగొడితే నాకు ఇష్టము అని అంటున్నాడు. ఆయనను కొట్టినట్టే కుమారుడు ఏమి కొత్తవాడు కాదు, ఆయన ప్రతిబింబమే, ఆయన అంశే, ఆయన హృదయ ఊపిరే. కనుక ఆయన కొడుతుంటే నాకు సంతోషం అన్నాడంటే ఈ లోక మానవాళిని కాపాడుకున్నట్టుకు ఆ రక్తం కార్చాలి. ఆ రక్తం ద్వారా ప్రతి మనిషిని రక్షించుకోవాలి. ప్రతి మనిషిని నా సొత్తైన బిడ్డలుగా నేను ఏర్పరచుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలి అని ఆయన ప్రణాళిక పేర్కొన్నారు. అంటే ప్రతి చెడ్డ ఆలోచనతో ఉన్న మనిషి కూడా క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు తత్వములో ఎదగాలి, క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తు సత్యములో స్థిరులుగా కావాలి, ప్రతిష్ఠించబడాలి, సత్యములో ప్రతిష్ఠించబడాలి, వాక్యముతో సరిచేయబడాలని మనిషి ఈ గొప్ప కుమారుని మనకు దేవుడు అందించినాడు. కనుక అట్టి విశ్వాసులు ఉన్నతమైన నిత్యమైన ఆశీర్వాదములు అన్నీ కూడా పరలోక రాజ్యంలో మనకు స్థిరపరచి సిద్ధపరచి మనకు ఇల్లులు అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అట్టి దేవుడు తిరిగి రానే ఉన్నాడు. కనుక ఆ రాకడ వరకు మనము దేవుని వాక్యంతో కట్టబడి దిద్దబడి ప్రతిరోజు దేవుని వాక్యంతో నేర్చుకుంటూ మన ఆలోచనలు మార్చుకుంటూ ప్రభువుకు దగ్గర అవుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుడుగాక. తలను వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.